గోదావరిలో మట్టి దొంగలు పడ్డారు. నిజంగా ఇదేదో చందమామలో చెప్తున్నటువంటి కథ అనుకుంటే పొరపాటే. నిజంగానే గోదావరి నదిలో దొంగలు పడ్డారు. నాణ్యమైనటువంటి మట్టిని దోచుకెళ్తున్నారు. మట్టి మాఫియా గత కొద్ది రోజులుగా గోదావరి పరివాహక ప్రాంతాన్ని, ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా కొల్లగొడుతున్నటువంటి స్థానికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. పెద్ద మొత్తంలో నాణ్యమైనటువంటి మట్టిని పెద్ద పెద్ద వాహనాల్లో, వందల సంఖ్యల వాహనాల్లో తరలిస్తుండడంతో స్థానికులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. రైతులకు మట్టి కొడుతున్నామనేటువంటి ముసుగులో పెద్ద ఎత్తున మట్టి వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారు అక్రమార్కులు. అసలు ఆ కథ ఏంటి, దాని సంగతి ఏంటి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గోదావరి పరివాహక ప్రాంతం ధ్వంసమవుతుంది. ఎండాకాలం ప్రారంభమైనప్పటి నుంచి కూడా అక్రమార్కులు, ముఖ్యంగా మైనింగ్ మాఫియా ఈ ప్రాంతంలో పూర్తిగా కబ్జా చేసింది. మనం చూస్తున్న విజువల్స్ లో గోదావరి పరివాహక ప్రాంతాన్ని ఎక్కడికక్కడ ధ్వంసం చేస్తున్నటువంటి విజువల్స్ ని మనం చూస్తున్నాం. పెద్ద పెద్ద జేసీబీలు, పోక్లైనర్లు పెట్టి ఈ యొక్క గోదావరి పరివాహక ప్రాంతాన్ని పూర్తిగా కొల్లగొడుతున్నటువంటి నేపథ్యము. కోట్లాది రూపాయలు విలువ చేసే విలువైనటువంటి మట్టిని ఇక్కడ నుంచి సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. ప్రతిరోజు వందల సంఖ్యలో వాహనాల్లో నాణ్యమైనటువంటి విలువైనటువంటి గోదావరి పరివాహక ప్రాంతం మట్టిని బయట ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇదంతా కూడా ఎస్ఆర్ఎస్పి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు బ్యాక్ వాటర్ కిందికి వస్తుంది. ఇదంతా కూడా వర్షాకాలంలో పూర్తిగా వర్షాలు వచ్చినప్పుడు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా గోదావరి జలాలతో నిండిపోతుంది. అట్లాంటి ఈ ప్రాంతం అంతా కూడా ప్రస్తుతం వేసవి కాలం కావడంతో కొంత నీరంతా కూడా అడుగంటింది. సో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి మట్టిని కొల్లగొడుతున్నారు అక్రమార్కులు. సాధారణంగా గుంతలు తవ్వితే నీరు నిల్వ ఉంటుంది అనుకుంటారు, కానీ ప్రాజెక్టు యొక్క నీటి మట్టం ముందు ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఆ ముందు వైపు ఏదైతే మనకు జలాలు కనిపిస్తున్నాయో అటువైపు నుంచి కింద ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉంటుంది. సో ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నీటి మట్టం తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. దాంతోపాటు పశువులు కావచ్చు, ఇతరత్ర ఏదైనా జంతువులు, వన్యప్రాణులు ఈ యొక్క పరివాహక ప్రాంతంలో సంచరించినప్పుడు ఆ గుంతల్లో పడి ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో వన్యప్రాణుల సంచారం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఇట్లాంటి గుంతలు కొట్టడం మూలంగా వన్యప్రాణులకు తీరే ఇబ్బందులు అవుతాయి. దీనికి తోడు మట్టి పేరుతో, పొలాలకు మట్టి పేరుతో పెద్ద ఎత్తున వ్యాపారం చేస్తున్నారు. ముఖ్యంగా సాధారణంగా గ్రామీణ ప్రాంతాల్లో చెరువుల్లోంచి 500,000 రూపాయలు ఇచ్చి తీసుకెళ్లేటువంటి మట్టిని దాదాపు 8 నుంచి 12,000 రూపాయల వరకు అమ్ముతున్నట్టుగా చాలా చోట్ల విమర్శలు వస్తున్నాయి. చాలా మంది చెప్తున్నారు, రైతులు కూడా మనం మాట్లాడుతున్నప్పుడు. సో ఇంత నాణ్యమైనటువంటి మట్టిని ఇక్కడ నుంచి తరలిస్తుంటే కూడా ఏ అధికారి స్పందించట్లేదు. రెవెన్యూ కావచ్చు, ఇరిగేషన్ శాఖ కావచ్చు, ఎవరు కూడా పెద్దగా స్పందించట్లేదు. మనం చూస్తున్నటువంటి గుంతలన్నీ కూడా గోదావరి పరివాహక ప్రాంతంలో, ముఖ్యంగా ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ప్రాంతం ఇదంతా కూడా. సో ఈ ప్రాంతంలో ఈ యొక్క గుంతల్ని, పెద్ద పెద్ద గుంతల్ని తవ్వి ఇక్కడ నుంచి మట్టిని సుదూర ప్రాంతాలకు తరలిస్తున్నారు. చూద్దాం ఇంకా ముందు గ్రామాల్లో రైతులు ఏం చెప్తారు, గ్రామస్తులు ఏం చెప్తారు తెలుసుకునేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. గోదావరి నుంచి తరలించేటువంటి మట్టిలో పోషకాలు అధికంగా ఉంటాయి. దీంతో తోటలు, ముఖ్యంగా పంట పొలాల కంటే కూడా తోటలకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీంట్లో బలమైనటువంటి పోషకాలు ఉంటాయి. అందుకోసమే ఈ మట్టిని రైతులు ఖరీఫ్ పంటకి సాగు ముందు తమ పొలాల్లో ఈ మట్టినంతా కూడా ఉపయోగిస్తారు. మట్టితో ముందు చదును చేసిన తర్వాతనే దుక్కిలు దున్నడం, తర్వాత వ్యవసాయ పనుల్ని స్పీడప్ చేయడం చేస్తుంటారు. ఎందుకు మట్టికి ఇంత డిమాండ్ ఉంది అడుగుదాం. రైతులు ఉన్నారు, నందిపేటకి సంబంధించినటువంటి రైతులు చాలా మంది ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. మట్టి ఎందుకు తరలిస్తారు, ఎందుకు ఆ మట్టికి, చెర్ల మట్టికి గోదావరి మట్టికి డిఫరెన్స్ ఏంటి తెలుసుకుందాం. ఎందుకు ఆ మట్టిని అంతగానో? ఇప్పుడు అది పసుపులకు, జొన్నలకు, తోట భూములకు ఎక్కువ ఉపయోగిస్తారు. పొలాలకైతే కొద్దిగా మంచిగా ఉండదు. మాది తోట భూములకు, కూరగాయ చెట్లకు మంచిగా ఉంటుంది. మట్టి బలం ఉంటుంది. భూమి అది పోస్తే విడివిడిగా అవుతుంది. చౌక భూమిలో అది పోసిన కంటే విడివిడి అవుతుంది. మట్టికి చాలా ధర కూడా ఎక్కువ ఉందని చెప్తున్నారు. అంత ఎక్కువ ధర పెట్టి రైతులు ఆ మట్టిని కొంటే గిట్టుబాటు అవుతుందా? ఆ మట్టికి డిఫరెన్సే ఉంది. మనకు అది పోసినామో ఎరువు పోసినట్లు అది మాకు మట్టి పోస్తే. మేము తక్కువ తోటలున్నాయి, కానీ బయట తోటలకు మట్టి ఎరువు కలిపి పోస్తారు. పరిస్థితుల కంటే అది మస్తు గిట్టుబాటు ఉంటుంది. ఈ సంవత్సరం ఖరీఫ్ కు ముందు ఇట్లా గోదావరి మట్టి పొలాలకు తరలిస్తారు? కంపల్సరీ తరలిస్తారు. అన్న చెప్పండి, ఏంటి అసలు గోదావరి మట్టి ఇంత పెద్ద మొత్తంలో మీ ప్రాంతం నుంచి బయటకు పోతున్నది, పంట పొలాలకు పోతున్నది, ఎందుకు అంత ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు? ఈ మామూలుగా తోట భాగాలలో పసుపుకు కానీ, జొన్నలకు కానీ, పసుపుకు మేజర్గా పసుపుకు గొల్లెరువు కానీ, పెండ కానీ అలాంటివి వాడేవారు ఇంతకుముందు. దానికి ఏమవుతుందంటే లారీకి వచ్చేసి బాగా ధర ఎక్కువ అవుతుంది, పెండకు కానీ, గొల్లెరువు కానీ. గోదావరి మట్టిలో ఏంటంటే అధికంగా పోషకాలు, బలమైన విధానాలు అవన్నీ ఉండుట్లా పెండ కన్నా కొద్దిగా తక్కువ ధరకే వస్తుంది. దీనివల్ల రైతులు అనేది ఈ గోదావరి మట్టికి మొగ్గు చూపుతుర్రు. ఒకసారి గోదావరి మట్టిని మనం పొలంలో వేసుకున్న తర్వాత భూమి అనేది వదులుగా అయిపోయి ఈ గోదావరి మట్టిని వాడడం వల్ల కలుపు జాతులు కూడా పడకుండా ఉంటాయి అన్నట్లు.
ఈ చెరువులో మట్టి ఏంటంటే కొద్దిగా బంక ఉంటుంది, భూమిని ఇంకా గట్టిగా పట్టుకుంటుంది. ఈ గోదావరి మట్టి ఏంటంటే కొద్దిగా భూమిని లూజ్ చేసేసి వేరు వ్యవస్థని పెంచడం కానీ, ఆ వేరు వ్యవస్థ పెరగడం వల్ల దిగుబడులు పెరగడం కానీ. ఆల్రెడీ మేము కూడా ఈ నందిపేటలో ఈ తోట భాగాలు అనేటివి తక్కువ ఉన్నాయి కాబట్టి మా దగ్గర వాడరు. ఎక్కువ ఆర్మూరు, మచ్చల్రా, దేగం, ఆర్మూర్, మన అంకాపూర్ ఆ ఏరియాలలో తోట భాగాలు ఎక్కువ ఉంటాయి. ఎక్కువ ఈ మట్టి అనేది అటే తరలిస్తుర్రు. ఈ ఆ రేటు అటు ఎంత రేటు ఉంది ఏంది మాకు తెలియదు. మా దగ్గర ఎవరైనా చిన్న చితకా పోసుకునేవారు ఉంటారు, వారు 5,000, 5,500 ఆ లెక్కలో మాకు సప్లై చేస్తుర్రు. దీన్ని వాడడం వల్ల అయితే దిగుబడి అనేది కంపల్సరీ ఉంటుంది. కనీసం మనము ఎరువులు వేసిన దానికన్నా ఎక్కువనే ఉంటుంది. భూమి కూడా నీకు సారవంతం అవుతుంది. దానివల్ల అధిక లాభాలు ఉన్నాయి కాబట్టి దానికి అంత పవర్ఫుల్గా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఈ మన పరివాహక ప్రాంత గ్రామాల్లో ఈ మట్టి రైతులంతా కూడా ఉపయోగిస్తారా? అంటే ఏ గ్రామాల్లో మీకు సమాచారం మేరకు ఈ చుట్టుపక్కల ఏ గ్రామాల్లో ఈ మట్టిని వాడుతుంది? గోదావరి తీరంలో ఉన్న గ్రామాలు నందిపేట కానీ డొంకేశ్వరి మండలాల్లో కానీ గోదావరి తీరంలో ఉన్న ప్రాంతాలు, మరి ఇటు వచ్చేసి మచ్చల్రా, దేగం, ఆర్మూర్, అంకాపూర్, అటు మోర్తాడు, అన్నీ దాదాపుగా చుట్టుపక్కల ఉన్న మేజర్ మండలాలలోకి తోట భాగాలు ఎక్కువ ఉన్న ప్రదేశాలకు మాత్రం కంపల్సరీ వాడుతున్నారు. మట్టి వాడడం మూలంగా పంట పొలాలు కూడా బాగుంటాయి. సో అందుకే గోదావరి మట్టి ఏదైతుందో ఈ నల్ల మట్టికి చాలా డిమాండ్ ఉన్నటువంటి విషయాన్ని రైతులు చెప్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో రైతులంతా కూడా పంట పొలాల్లో మట్టితో చదును చేసుకోవడం చాలా ఏళ్ళుగా ఆనవాయితీగా వస్తుంది. ఎందుకు గోదావరి మట్టి మీద రైతులకు అంత ఇంట్రెస్ట్? ఆ మట్టి వేయడం మూలంగా ఇట్లాంటి ఉపయోగాలు ఉంటాయి. ఇప్పుడు మట్టి బయటకు పోతుంది. సమీప ప్రాంత ప్రజలు ఏం చెప్తున్నారు, ఈ గ్రామాల ప్రజలు ఏం చెప్తున్నారు మాట్లాడదాం. అన్నది చెప్పండి. సో మట్టి పెద్ద ఎత్తున ఇక్కడ నుంచి తరలిపోతుంది, ఏంది అసలు విషయం ఏంటి? ఈ యొక్క గోదావరి తీర ప్రాంతంలో ఉన్న గ్రామాలన్నిటికి కూడా ఇక్కడ ఏదైతే బ్యాక్ వాటర్ ఉందో ఆ బ్యాక్ వాటర్లోని నల్లమట్టి మనం పొలాలలో తోటలలో వేసుకుంటే నేల సారవంతమవుతుంది, మంచి పోషక విలువలు దొరుకుతాయి. కావున రైతులంతా కూడా ఈ యొక్క యాసంగి పంట కోసం బ్యాక్ వాటర్ అంతా నీరు ఎండిపోతుంది. కావున ఇప్పుడే మనం మట్టి తీసుకోవచ్చన్న సదుద్దేశంతో వాళ్ళు రైతులంతా మంచి నేల సారవంతమవుతుందని చెప్పేసి మట్టి కొట్టుకోవాలని ప్రయత్నిస్తారు. కానీ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ప్రభుత్వం రైతులు మట్టిని కొట్టుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. కానీ ఇక్కడ ఈ యొక్క అవకాశాన్ని, రైతుల యొక్క అవకాశాన్ని ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ప్రాంతాలకు చెందినటువంటి చాలా మంది వ్యాపారస్తులు ఈ యొక్క రైతుల అవసరాన్ని గుర్తించి దాని యొక్క మట్టి విలువని అమాంతంగా 4-5 వేలకు ఉన్న ట్రిప్పర్ ని 10-12 వేల వరకు విక్రయించడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం కూడా వాళ్ళకి క్లియర్ కట్ గా చెప్పింది ఈ మట్టికి మంచి డిమాండ్ ఉన్నది. కావున ఇక్కడ రైతులకు మాత్రం వారికి అందుబాటులో ఉన్న రేటును మాత్రం ఇవ్వాలని చెప్పింది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారవేత్తలు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క రేటును అమాంతంగా పెంచేసి ఇక్కడ ప్రాంత రైతులకే కాకుండా ఇక్కడ నుంచి వేరే జిల్లాకు కూడా తరలిస్తున్నారు. కావున మేము చెప్పేది ఒకటే, ఇక్కడ ప్రాంత రైతుగా, ఇక్కడ ప్రాంతవాసిగా నేను చెప్పేది ఏంటంటే ఈ యొక్క ఎస్ఆర్ఎస్పి బ్యాక్ వాటర్ ఏంటంటే మొత్తం ఎస్ఆర్ఎస్పి మనకు కూడుకుపోతున్నది. దానివల్ల ఒక 15 నుంచి 20 టీఎంసీల వరకు ఈ యొక్క మట్టి ఎక్కువగా ఉండి మనకు నీటి కెపాసిటీ తగ్గిపోయింది. కావున ఖచ్చితంగా ఈ యొక్క రానున్న సంవత్సరంలోనైనా సరే ప్రభుత్వం ద్వారా అధికారులు దీన్ని గుర్తించి ఖచ్చితంగా ఈ యొక్క మట్టిని ప్రభుత్వ పరంగా తీసి రైతులకు ఇస్తే బాగుంటుందని చెప్తున్నా. ఎందుకంటే ఈ యొక్క ప్రభుత్వ పరంగా మట్టిని తీస్తే ఒకటి ఎస్ఆర్ఎస్పిలో పూడిక తీసినట్లయితుంది, ఇటు రైతులకు మేలు జరుగుతుంది. కావున రానున్న సంవత్సరంలోనైనా ఈ యొక్క అధికారులు ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తాం, అధికారులు కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రానున్న కాలంలో ఖచ్చితంగా ప్రభుత్వం పరంగా పూడికే తీసే వ్యవస్థలో భాగంగా నల్ల మట్టిని తీసి రైతులకు తక్కువ రేటుకే పంపిణీ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. వ్యాపారస్తులు తమకు అనుమతులు ఉన్నాయని చెప్తున్నారు. నిజంగా ఏ మేరకు అనుమతులు ఉన్నాయి? ఆ ఎకరంకి ఇంత అనేది ఏమన్నా నామ్స్ పెట్టినారో అట్లా నిజంగానే ఏమన్నా రైతులతో చర్చలు జరిగినాయి? అధికారులు ఇట్లాంటి ఒప్పందాలు చేసే క్రమంలో ఏమైనా రైతులతో చర్చలు చేసింది? ఎటువంటి అనుమతులు లేవు. ఎందుకంటే ప్రభుత్వం కానీ ఇటు అధికారులు కానీ నా అవగాహన ప్రకారం, ఎందుకంటే ఇది రైతులకు పంట పొలానికి పనిచేసే ఒక నల్లమట్టి కావున దీనికి ఆంక్షలు పెడితే బాగుండదని చెప్పేసి ప్రభుత్వం కానీ అధికారులు కానీ ఆ విధంగా వీళ్ళకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. కానీ ఏదో రైతులకు మేలు జరిగే విధంగా ఒక తక్కువ రేటుకు మీకు రీజనబుల్గా మీకు కూడా లాస్ కాకుండా కొట్టాలని చెప్పేసి ఒక నిర్ణయంకి వచ్చిర్రు. కానీ వీరు ఏం చేస్తున్నారంటే అంత అయింది ఇంత అయిందని చెప్పేసి ఏదో సాకులు చెప్పుకుంటా ఇక్కడ బాగా రైతుల్ని మోసం చేసే పని చేస్తూ ఉన్నారు. నల్లమట్టి అనేది ప్రతి రైతుకు అవసరమే. కానీ దాన్ని చనువు చేసుకొని బడా వ్యాపారులు ఇష్టానుసారంగా
తరలిస్తున్నారు. దానివల్ల రోడ్డు పైన వెళ్ళే వాహనాలకు కూడా ఇబ్బంది కలుగుతుంది. ఒకేసారి 10 టిప్పర్లు వెంబడి నిలుతున్నాయి. దానివల్ల రోడ్డు కూడా చెడిపోతుంది. ఇంతకుముందు కూడా మేము ఆర్ఎండ్బి సార్ గారికి కూడా ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్టినాం. దానికి కూడా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఆర్మూరు డివిజన్ పరిధిలో నందిపేట, ముచ్కూరు మరియు మెండోరా వైపు ఈ టిప్పర్లు భారీ వాహనాలు ఎటువంటి అనుమతులు లేకుండా వాటికి సరైనటువంటి ట్యాక్స్ మరియు ఇతర పత్రాలు కూడా లేకుండా నల్లమట్టి తరలిస్తూ గమనించడం జరిగింది. వాటిని నందిపేట ఏరియా వెళ్ళినప్పుడు 22 వాహనాలు దశల వారీగా మరియు ముచ్కూరు వైపు 2 వాహనాలు, మోర్తాడ్ పోలీస్ స్టేషన్లో 4 వాహనాలు, అలాగే మెండోరాలో 3 వాహనాలు సీజ్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వాహనదారులకు హెచ్చరిక జారీ చేయడం జరిగింది. ప్రమాదభరితంగా లోడును టేపర్గా నింపుకొని వెళ్తున్నారు. ఆ నల్ల మట్టికి సంబంధించినటువంటి మట్టి పిల్లలు అనేటటువంటిది వాహనం కుదుపులకు లోనినప్పుడు అది ఇతర వాహనదారులు అదర్ రోడ్ యూజర్స్ పైన పడి వారికి ప్రమాదం కలిగించే ఆస్కారం ఉన్నందువల్ల లోడును అలా వేయకుండా కొంచెం తక్కువ లోడు లెవెల్గా వేసుకొని నడపాలని చెప్పి వారికి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. లేని పక్షంలో మళ్ళీ ఇక ముందు అలాగే నడిపినట్లయితే ఆ వాహనాల్ని సీజ్ చేయడం జరుగుతుంది. డ్రైవర్కు లైసెన్స్ లేకుండా కూడా కొంతమంది వాహనాలు నడుపుతున్నారు. అలాగే ట్యాక్సులు కూడా కట్టకుండా తిరుగుతున్నారు. వాటిని అన్నింటినీ సీజ్ చేశాం. సో ఇక ముందు వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా వాహనాలు నడిపినట్లయితే వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. ఇకనైనా ఈ యొక్క దందాను నిలువరించాలా, లేకపోతే గోదావరి ఉనికికే ప్రమాదంగా మారేటువంటి అవకాశం ఉన్నటువంటి విషయాన్ని గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు చెప్తున్నటువంటి నేపథ్యాన్ని మనం చూస్తున్నాం. ఇది ఓవరాల్గా గోదావరి పరివాహక ప్రాంతంలో మట్టికి దందాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్. కెమెరా పర్సన్ రాజేష్తో రజనీకాంత్, V6 న్యూస్, నిజామాబాద్ జిల్లా నుంచి.